హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ వీకెండ్స్ కి స్వాగతం. సో ఈ వీకెండ్ అప్డేట్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ వీక్ మనం ఏదైతే నిఫ్టీలో చూసామో ఒక బిగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయినాక ఈ వారం కొంచెం బ్రీతర్ తీసుకుందని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ వీక్ ఓవరాల్ ఫాల్ మనం చూస్తే కనుక 24,781 నుంచి 23,537 అంటే క్లోజ్ టు అబౌట్ 1200 పాయింట్స్ పడినాక ఈ వారం నిఫ్టీ వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ రావడం జరిగింది. సో లాస్ట్ వీక్ లో తో కంపేర్ చేస్తే ఈ వారం లో కొద్దిగా అప్ సైడ్ ఉంది, ఒక 100-120 పాయింట్స్. ఎందుకంటే ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు మండే రోజు రావటం చూసాం. దాని తర్వాత సెలాన్ రైజ్ ప్యాటర్న్ లోనే మనకి నిఫ్టీ బిహేవ్ చేయటం చూసాం. సో ఈ వారం మనకి ఓపెనింగ్ 23,738 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 23,938 అంటే ఒక 200 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. అదేవిధంగా లో చూస్తే 23,647 అండ్ క్లోజింగ్ 23,813 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో వెరీ నారో రేంజ్ అబౌట్ 800-900 పాయింట్స్ మధ్యలోనే మనకు వోలటాలిటీ, ఇన్ఫాక్ట్ 300 పాయింట్స్ వోలటాలిటీనే మనకి లో నుంచి హై చూస్తే కనుక అంతే వోలటాలిటీని చూసాం. వేరేస్ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ మనకి 200 పాయింట్స్ వోలటాలిటీ రావటం చూసాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మార్కెట్ కొంచెం కన్సల్టేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. మేబీ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మనకి డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఎక్కడ ఉంది అంటే కనుక 24,149 నుంచి 24,004 ఏదైతే గ్యాప్ ఫార్మేషన్ మనకి అవటం చూసాం 18th డిసెంబర్ రోజు, ఆ గ్యాప్ అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ వారం క్లోజింగ్ నుంచి 24,200 అనుకుంటే కనుక మేబీ ఒక 400 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది ఒకవేళ కన్సాలిడేషన్ లో ఉండాలి అంటే కనుక. అండ్ సపోర్ట్ పాయింట్ మనకి చూస్తే కనుక సిగ్నిఫికెంట్లీ ఒక లోవర్ లో ఫార్మేషన్ ఆల్రెడీ జరిగింది లాస్ట్ వీక్ కాబట్టి మేబీ ఒక 200-డే మూవింగ్ యావరేజ్ 23,694 దగ్గర ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ మైనర్ సపోర్ట్. అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే 23,263 సో స్వింగ్ లో సపోర్ట్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ రేంజ్ మనకు చూస్తుంటే కనుక నెక్స్ట్ వీక్ 23,500 నుంచి 24,200 మధ్యలో కదలాడే ఛాన్సెస్ మనకి నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. విత్ సెలాన్ రైజ్ బయాస్ తోటే మార్కెట్ ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ వారం మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కి ఏదైతే ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం ఆ సెక్టర్స్ కొద్దిగా రికవర్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఐ థింక్ 1 or 2 స్టాక్స్ పక్కన పెడితే కనుక ఆటో కాంపోనెంట్స్ చాలా బాగా చేశాయని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఎఫ్ఎంసీజీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఏదైతే ఒక సెల్ ఆఫ్ కి గురైందో ఆ స్పేస్ లో కూడా ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనకు కనపడుతుంది. సో మేబీ బిగ్గెస్ట్ గెయినర్స్ లోకి మనం చూస్తే కనుక M&M ఒక 5% పెరగటం చూసాం, ట్రెంట్ ఒక 4% పెరగటం చూసాం. దాని తర్వాత యాజ్ ఎ ఇండివిజువల్ గ్రూప్స్ అదానీస్ కానీ లేదంటే ప్రాబ్లీ రిలయన్స్ కూడా కొద్దిగా బెటర్ గా పర్ఫామ్ చేసింది. ఆటో నేమ్స్ లో అదర్ నేమ్స్ లైక్ ఐషర్ మోటార్స్ కానీ టాటా మోటార్స్ కానీ ఇవన్నీ కూడా అబౌట్ 3% పెరగటం చూసాం. ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ట్రెండ్ తర్వాత నెక్స్ట్ బిగ్ గెయినర్ ఐటీసీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా సెక్టర్ ఈ వారం కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం. స్టాక్స్ లైక్ సిప్లా కానీ డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫాక్ట్ డాక్టర్ రెడ్డీస్ 3 వీక్స్ ఆఫ్ గుడ్ ర్యాలీగా చెప్పుకోవచ్చు. సో 3% ఈ వారం కూడా మనకి పెరగటం చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ పర్ఫార్మ్ చేయటం కంటిన్యూ అవుతుంది ఈ వారం కూడా. సో స్టాక్స్ లైక్ పవర్ గ్రిడ్ కానీ మేబీ బ్యాంకింగ్ నేమ్స్ లో ఎస్బీఐ కానీ మెటల్ స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, హిండాల్కో లాంటి స్టాక్స్ లో. ఇక కోర్ సెక్టర్ కొంచెం వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. సో సిమెంట్ అఫ్ కోర్స్ కోర్ సెక్టర్ లోకి వస్తుంది కాబట్టి అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి, గ్రాసిమ్ లాంటి స్టాక్స్ వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ లో ఎల్ఎన్టీ స్టాక్స్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక కొన్ని ఐటీ నేమ్స్ లైక్ టీసీఎస్ అండ్ విప్రో లాంటివి స్వల్పంగా ఒక డౌన్ సైడ్ కి రావటం చూసాం. సో ఇక ఈ వారం మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక 3 స్టాక్స్ మరి అగైన్ 200-డే మూవింగ్ యావరేజ్ కిందకి రావటం చూసాం. సో ప్రాబ్లీ ఆ నేమ్స్ మనం చూడాలంటే గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ, స్టీల్ అండ్ పవర్ గ్రిడ్ ఈ 3 స్టాక్స్ కూడా బిలో 200-డే మూవింగ్ యావరేజ్ రావటం చూసాం. ఇప్పుడు కౌంట్ మనకు చూస్తే కనుక ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 50 31 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవటం చూస్తున్నాం అండ్ 19 స్టాక్స్ అబౌట్ 200-డే. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే కనుక బ్రెత్ ఈజ్ స్టిల్ నెగటివ్ గా మనం చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ సెక్టర్ రొటేషన్, స్టాక్ రొటేషన్ జరుగుతున్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ నేమ్స్ అన్ని కూడా బిలో 200-డే మూవింగ్ యావరేజెస్ స్టిల్ ఇంకా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక 2 స్టాక్స్ లైక్ ఎస్బీఐ లాంటివి నియర్ టు 200-డే మూవింగ్ యావరేజ్ రావటం చూస్తున్నాం. మేబీ నెక్స్ట్ వీక్ కట్ అవుతాయని ఒక ఫీల్ కూడా మనకి చూస్తున్నాం.
సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ స్టోరీ, ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరగటం చూసాం. సో లాస్ట్ వీక్ మనకు ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ క్రాక్ రావటం చూసాం. 53,738 నుంచి 50,603 ఏదైతే లో ఫామ్ అయిందో, ఇన్ఫాక్ట్ ఈ వారం 5951 లోనే ఫామ్ అవటం చూసాం, ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అవటం జరిగింది. అండ్ 51,740 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ ఒక హై తీసుకోవటం చూసాం. బట్ క్లోజింగ్ టాప్ నుంచి చూస్తే 400 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్ 3000 పాయింట్స్ మూవ్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఈ వారం జస్ట్ 900 పాయింట్స్కే పరిమితం అయిందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం కన్సాలిడేషన్ లోనే కొనసాగే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ పాయింట్ లోకి మనం వెళ్ళి చూడాలి అంటే కనుక ప్రాబ్లీ అగైన్ 18th డిసెంబర్ అయితే గ్యాప్ డౌన్ ఫార్మేషన్ జరిగిందో 51,789 అండ్ 52,010 ఆ గ్యాప్ మొత్తం కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ గా మనం పరిగణించవచ్చు. అఫ్ కోర్స్ దాని తర్వాత 52,440 అనేది ఏదైతే 100-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్ ఉంది, ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ 52,034 దగ్గరే ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఒకవేళ పెరగాలి అంటే కనుక మేబీ 52,000 అండ్ 52,400 ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో వచ్చే వారం కూడా మార్కెట్ కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ కాబట్టి ప్రాబ్లీ బై డిప్ సెల్ ర్యాలీస్ రెండు కూడా ఐ థింక్ వీ షుడ్ ట్రై టు డూ, ఎందుకంటే మేబీ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ 400 పాయింట్స్ ఆర్ 500 పాయింట్స్ పైన ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ పాయింట్ కూడా అంతే మనకు కనపడుతుంది, ఎందుకంటే 50,467 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదే ఒక కీ సపోర్ట్ ఉంటుంది. మేబీ రేంజ్ అనేది మనకి 5,500 నుంచి 50-200 ప్రాబ్లీ ఒక 1,800 పాయింట్స్ రేంజ్ లో నెక్స్ట్ వీక్ కదలాడే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి. సో ఆల్ ఇన్ ఆల్ సెల్ ర్యాలీస్ అనేది మనకి రెండు ఇండిసెస్ లో అవలంబించాలి. రీజన్ ఏంటి అంటే కనుక హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ ఇంకా జరగట్లేదు, అండ్ స్టిల్ లోవర్ హై ఫార్మేషన్ ఏ జరుగుతుంది మనకి, ఎందుకంటే నిఫ్టీ ఎప్పటివరకు అయితే 24,978 బ్రీచ్ కాలేదు అప్పటి వరకు కూడా మేబీ ఒక డౌన్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. కాబట్టి సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ 52,760 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఆల్ స్టాక్స్ ఈరోజు ఈ వారంలో గెయినర్స్ గా మనకు నిలిచాయని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబౌట్ 1.5% లాస్ గురవటం చూసాం. అండ్ ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకున్నాయి. అఫ్ కోర్స్ అవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ ఐ థింక్ లీస్ట్ గెయినర్స్ లో అవి మనకి నిలిచాయని చెప్పొచ్చు, ఎందుకంటే పిఎన్బి, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ 0.75% పెరిగాయి ఈ వారం. వేరస్ ప్రైవేట్ నేమ్స్ లైక్ ఏయూ బ్యాంక్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 2.7% దాకా మనకి పెరగటం చూసాం. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక 4 స్టాక్స్ మనం అనాలిసిస్ కి తీసుకోవడం జరిగింది. సో ఈ వారంలో మొదటి స్టాక్ మనం చూస్తే కనుక ఎస్ఎంఎస్ ఫార్మా. సో ప్రాబ్లీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక కరెంట్లీ అరౌండ్ 235 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. దీని యాక్చువల్ ర్యాలీ మనకు చూస్తే కనుక బ్రేక్అవుట్ ర్యాలీ. ఇన్ఫాక్ట్ జూలై వీడియోస్ మనం ఎవరైనా చూసుంటే కనుక మనం 175 నుంచి ఆల్మోస్ట్ 300 వరకు రికమెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత ట్రేడింగ్ బెట్స్ అనేది మనం ఆపటం జరిగింది. సో ఈ స్టాక్ ర్యాలీ చూస్తే కనుక ఆల్మోస్ట్ జూన్ లో 175 రూపీస్ ఉన్న స్టాక్ సెప్టెంబర్ వచ్చేసరికి అంటే విత్ ఇన్ 4 months 398 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. ఇక అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ ఆర్ డౌన్ ట్రెండ్ లోనే కొనసాగిందని చెప్పొచ్చు స్టాక్. సో లాస్ట్ 3 months గా ఈ స్టాక్ అంతే స్పీడ్ గా ఫాలో అవటం చూసాం. సో 398 to 227 ఈ మంత్ లో ఏదైతే ఉందో అంతవరకు పడుతుంది చూసాం. అఫ్ కోర్స్ 234 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో దీని చార్ట్ ప్యాటర్న్ సెటప్ చూస్తే కనుక ప్రాబ్లీ 254 ఏదైతే ఉందో 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అండ్ మల్టీ మంత్ లో ఏదైతే ఉందో 224 దగ్గరే మనకి ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ జూలైలో 224 కట్ అయింది అంటే కనుక ఈ స్టాక్ 100% రిట్రేస్ అయ్యి 175 దాకా కూడా వచ్చేసే ఛాన్సెస్ యాజ్ పర్ చార్ట్స్ కనిపిస్తుంది. సో దీనిలో స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక 254 దాటాలి ఇనిషియల్ స్టేజ్ లో, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ 254 దాటింది అంటే కనుక ప్రాబ్లీ గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో 8th November రోజు, సో 294 నుంచి 284, సో ఈ 10 రూపీస్ గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ గా మనకి పేర్కొనవచ్చు. సో అప్ సైడ్ పొటెన్షియల్ అది కూడా 254 దాటినాకే ఒక 40 పాయింట్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ 224 కట్ అవుతే కనుక 175 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి ఈ స్టాక్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ వర్త్ అని చెప్పాలి. ఒకవేళ రిస్క్ ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక 224 వరకు అక్యుములేట్ చేసి 220 కిందనే స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకుంటే అప్పుడు
రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. అదర్వైజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ 175 వరకు అక్యుములేట్ చేయొచ్చు. అండ్ మేబీ మంత్లీ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూసినా కూడా 326 దాకా ప్రాబుల్ టార్గెట్ ఉంటుంది. అంటే 30% అప్ సైడ్ ఉంది అండ్ మేబీ ఒక 10 to 12% ఆర్ 15% డౌన్ సైడ్ ఉంది. కాబట్టి 3 to 6 క్వార్టర్స్ ఉన్న ఇన్వెస్టర్స్ దే షుడ్ ట్రై టు అక్యుములేట్ ది స్టాక్ అని మనం చార్ట్స్ పరంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టాక్ మనం చూస్తే కనుక టీవీఎస్ మోటార్స్. సో ఈ స్టాక్ వన్ ఆఫ్ ది అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఇన్ టూ వీలర్ స్పేస్ గా మనం చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ ఈ స్టాక్ కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం లాస్ట్ 6 to 8 months మనకు చూస్తే కనుక. ఏప్రిల్లో ఒక లో ఫార్మేషన్ 1873 దగ్గర ఈ స్టాక్ జరగటం చూసాం. అండ్ సెప్టెంబర్ వచ్చేసరికి 2958 హై వెళ్ళటం చూసాం. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగే ఈ స్టాక్ కూడా ఒక టిప్ తీసుకోవడం జరిగింది. ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. లోవర్ లోస్ ఫార్మేషన్ కూడా మనకు జరగటం చూస్తున్నాం. సో యాజ్ ఆఫ్ నో 2420 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ 2301 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. ఈ స్టాక్ డెఫినెట్లీ లాంగ్స్ కి ఎలిజిబిలిటీ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో 2395 200-day మూవింగ్ యావరేజ్. అండ్ ప్రాబ్లీ 2301 అనేది మల్టీ మంత్ లో అదొక కీ సపోర్ట్ గా ఈ స్టాక్ ప్రైస్ పాయింట్ ఉంది. కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్. ఎందుకంటే చాలా చాలా నియర్ టు సపోర్ట్ దొరుకుతుంది అండ్ రిస్క్ టు రివార్డ్ కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది ఈ స్టేజ్ లో. సో 23 వరకు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అంటే 120 రూపీస్ కిందకి వచ్చే వరకు. ఒకవేళ ఆటో స్టాక్ నేమ్స్ లో కొంచెం పుల్ బ్యాక్ వచ్చి ప్రాబ్లీ ఆ సెక్టర్ రివైవ్ అవుతే కనుక ఇది ఈజీగా 2700 2750 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ 2958 ఆల్ టైమ్ హై కూడా మేబీ బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ దీనికి టైం ఇవ్వాలి స్టాక్ కి అట్లీస్ట్ 3 to 5 quarters. సో 1 to 1.5 year టైం ఫ్రేమ్ ఉన్న ఇన్వెస్టర్ దే షుడ్ ట్రై టు అక్యుములేట్. ఆటో నేమ్స్ లో ఉండాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్స్ టు ఓన్ అని మా అభిప్రాయం. అండ్ థర్డ్ స్టాక్ మనం తీసుకుంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో డిఫెన్స్ నేమ్స్ లో ఉన్న స్టాక్ అండ్ ప్రాబ్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 292 దగ్గర ఉంది. ఎప్పుడైతే ఇది ఇండిసెస్ లో లాస్ట్ 2 months గా వచ్చిందో ప్రాబ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూస్తున్నాం స్టాక్ లో. సో అంతకుముందు చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అంటే 2023 నవంబర్ లో 132 రూపీస్ ఉన్న స్టాక్ 2024 జూలై వచ్చేసరికి 340 దగ్గర టాప్ అవుట్ ఉంటుంది చూసాం. మనందరికి తెలిసిందే రిజల్ట్స్ ఏవైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో జూన్ లో ఆ రోజు 230 దాకా రావటం చూసాం. అండ్ నెక్స్ట్ మంత్ ఇది ఒక న్యూయర్ హై ఫార్మేషన్ జరగటం చూసాం. సో చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టాక్. దీన్ని డెఫినెట్లీ మిస్ అవ్వకూడదు ఎవరైనా డిఫెన్స్ నేమ్స్ ఆర్ పిఎస్యు నేమ్స్ లో ఉండాలి అంటే కనుక. అండ్ సపోర్ట్ పాయింట్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ 283 దగ్గర ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంది. కరెంట్లీ 292 ఉంది. ఎందుకంటే గ్యాప్ ఫార్మేషన్ జరిగింది మనకి 22 నవంబర్ రోజు. ఆ గ్యాప్ లో ఏదైతే 283 ఉందో అదొక గ్రేట్ సపోర్ట్ గా నిలుస్తుంది స్టాక్ కి. అండ్ దాని తర్వాత 270 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది కూడా ఒక వెరీ వెరీ కీ సపోర్ట్ గా మనకి ఈ స్టాక్ ని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం వెళ్ళి చూస్తే కనుక డైలీ చార్ట్ లో ఏ రోజు కూడా 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ కాలేదు. సో సపోర్ట్ పాయింట్ 20 రూపీస్ కింద ఉంది అండ్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ మనకి 50-55 రూపీస్ పైన ఉంది. కాబట్టి క్లోజ్ టు 1:2.5 రిస్క్ రివార్డ్ ఉంది ఈ స్టాక్ ని. వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. ప్రాబ్లీ ఒకవేళ మార్కెట్ రివైవ్ అయ్యి డిఫెన్స్ నేమ్స్ ఆర్ పిఎస్యు నేమ్స్ లో ఇంట్రెస్ట్ వస్తే కనుక ఈజీగా 340 ప్రీవియస్ హై ఆర్ ఆల్ టైమ్ హై దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక ఫోర్త్ స్టాక్ కూడా సేమ్ సెక్టర్ నుంచి తీసుకోవడం జరిగింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 293. అఫ్ కోర్స్ ఇది పబ్లిక్ సెక్టర్ నేమే కానీ డిఫెన్స్ లో లేదు. సో ఈ స్టాక్ ఎందుకు అంటే కనుక 262 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో దీని జర్నీ స్టార్ట్ అయింది ఈ ఇయర్ మనం చూస్తే కనుక జూన్ నుంచి 262 నుంచి 376 దాకా పెరగటం చూసాం. సో ఎలక్షన్ రిజల్ట్స్ లెక్క చేయకుండా ఆర్ మేబీ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఫామ్ అయినప్పటికీ ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ హై 337 ఏదైతే ఉందో బ్రీచ్ అయ్యి 376 దాకా వెళ్ళటం చూసాం. అఫ్ కోర్స్ ఎనీ స్టాక్ ఇంత ఫాస్ట్ గా పెరిగినప్పుడు రిట్రేస్ అవ్వాలి. ఇది కొద్దిగా ఎక్కువ రిట్రేస్ అవుతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది 100% రిట్రేస్ అవుతుంది అనుకున్నా కూడా మనకి 262 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. సో ఈ మంత్ లో చూస్తే 282 అండ్ స్టాక్ ఆల్రెడీ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది విచ్ ఇస్ 302. సో రిస్క్ రివార్డ్ ఈస్ వెరీ గుడ్ ఈ స్టాక్ లో. ప్రాబ్లీ ఎవరన్నా పేషెంట్ గా ఉండి అక్యుములేట్ చేయగలిగితే కనుక 293 నుంచి 260 వరకు అక్యుములేట్ చేయొచ్చు విచ్ ఇస్ అబౌట్ 10% డౌన్. ఒకవేళ మార్కెట్ రివైవ్ అయ్యి మేబీ ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ లో ఒక మంచి అప్ మూవ్ వస్తే కనుక
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో రాదర్. సో 318 దాటింది అంటే కనుక ప్రీవియస్ హై 376 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 15 to 20 రూపీస్ రిస్క్ అండ్ ప్రాబబ్లీ 60 to 70 రూపీస్ రివార్డ్ కాబట్టి 1:5 రిస్క్ రివార్డ్ రేషియోలో ఈ స్టాక్ ని కూడా అక్యూములేట్ చేయమని చెప్పొచ్చు. సో గత కొన్ని రోజులుగా మార్కెట్ ఒక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ని ఎమర్జ్ అవటం చూస్తున్నాం. బేసికలీ లాట్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ని తీసుకోవడం జరిగింది మనకి. ఎస్పెషలీ న్యూ లిస్టింగ్ స్టాక్స్ లైక్ విశాల్ మార్ట్ కానీ లేదంటే మొబిక్విక్ లాంటి స్టాక్స్ లో యాక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో పాత లిస్టింగ్స్ నుంచి అంటే 3 months బ్యాక్ లిస్ట్ అయిన స్టాక్స్ లో నుంచి డెఫినెట్లీ మనీ మూవ్ అవుతూ ఎక్కడైతే యాక్షన్ ఉందో అక్కడే మనీ ప్లే చేయడం చూస్తున్నాం. సో లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఆర్ మేబీ బిజినెస్ ఛానల్స్ లో మనం చూసినా కూడా అందరూ కూడా పీపుల్ హావ్ స్టాప్డ్ ఆస్కింగ్ అబౌట్ ఓల్డ్ హార్సెస్. సో ఎలక్ట్రిక్ బస్ థీమ్స్ కానీ లైక్ జేబిఎం ఆటో, ఒలెక్ట్రా గ్రీన్, ఓలా ఎలక్ట్రిక్ ఆర్ మేబీ ఒలెక్ట్రా స్టాక్స్ ఇవన్నీ కూడా అడగటం మానేశారు. అండ్ గ్రీన్ ఎనర్జీ స్పేస్ లో కూడా స్టాక్స్ ని కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ అడగటం మానేశారు మనకి. ఇక యాక్షన్ మొత్తం కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంది. న్యూ హార్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రాబబ్లీ వాటిల్లోనే ఎక్కువ ప్లే చేయటం మనం చూస్తున్నాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ స్టిల్ ఇంకా లోవర్ హైస్ లోవర్ లోస్ రెజ్మీలోనే ఫామ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కన్సాలిడేషన్ లో ఉన్నప్పటికీ నిఫ్టీ క్లోజ్ టు 25,000 దాటితేనే ఒక న్యూ ఎంతూయాజం మార్కెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. డెఫినెట్లీ సెల్ ఆన్ రైస్ గానే మనం మార్కెట్ ఈ టైంలో సూచిస్తుంది. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి ఇండివిజువల్ స్టాక్స్ అనేది రిజల్ట్స్ ఏవైతే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఉందో వాటిని డిస్కౌంట్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. సో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి అండ్ బుక్ ప్రాఫిట్స్ కూడా పీరియాడికలీ చేసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ మా వీడియో లైక్ చేస్తే కనుక ప్రాబ్లీ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా షేర్ చేయమని సజెస్ట్ చేస్తాం. అదేవిధంగా మా పర్సనల్ రికమెండేషన్స్ ఆర్ మేబీ పర్సనల్ ఐడియాస్ కావాలి అనుకుంటే కనుక మా వెబ్సైట్ విజిట్ చేయండి www.equidiusresearch.com. అందులో మేము ఇచ్చిన కాల్స్ అన్నిటికీ కూడా ఎక్సెల్ షీట్ లో పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు నచ్చితే కనుక మా కింద డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి మీ ఇండివిజువల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ అండ్ హ్యాపీ వీకెండ్ మా ఇన్వెస్టర్స్ అందరికీ అండ్ ట్రేడర్స్ అందరికీ కూడా.